చూసారా? హలో హలో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఏంటిది నిద్ర లేచి డైరెక్ట్ గా వచ్చింది అనుకుంటున్నారా? నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. రాత్రంతా అస్సలు నిద్ర లేదండి బాబు. ఆగండి, ఏం ఊహించుకోకండి, ఎందుకంటే నేను ఇంట్లో హాయిగా నిద్రపోదామని డిసైడ్ అయి పడుకున్నాను. కాకపోతే నువ్వు నాకు నచ్చే సినిమా గుర్తుందా? అందులో ఆ హీరోయిన్ కి ఎప్పుడూ ఒక కళ వస్తూ ఉంటుంది కదా, అందులో డ్రీమ్ బాయ్ కనిపిస్తూ ఉంటాడు కదా. అలాంటి కళ వస్తే రావాలి, కానీ నాకేంటండి బాబు, కళలో కూడా బ్రేక్ఫాస్ట్ షోనే వస్తోంది. అందులో కూడా నేను వంట చేస్తున్నట్టు అండ్ మీకు దాని గురించి ఓతేగా చెప్పేస్తున్నట్టు ఇదే కళ రాత్రంతా కంటిన్యూ అయిందండి. ఇంతకీ ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? అసలు అందులో నేను డ్యూయల్ రోల్లో చేస్తున్నాను. ఏంటి నవ్వుకుంటున్నారా? ఆగండి, ఇంకా నా కళ నుంచి చెప్తే తెగ నవ్వేసుకుంటారు. చూసారా, మాటలు కూడా రావట్లేదు, ఇంకా అదే నిద్రమత్తులో అదే షాక్ లో ఉన్నా. సరే, ఇంతకీ డ్యూయల్ రోల్ ఏంటి అంటే, నేనే బ్రేక్ఫాస్ట్ షోలో వంటలు చేస్తున్నాను, దాని గురించి వివరించి చెప్తున్నాను, టేస్టింగ్ కూడా చేస్తున్నాను. కానీ కట్ చేస్తే ఎదురుగా టీవీ ముందు మా ఇంట్లో సోఫాలో కూర్చొని చూస్తూ అలాగే దానికి నేను చేసిన దానికి నేనే వంకలు కూడా పెట్టుకుంటున్నాను. నా యాంకరింగ్ ని నేనే అంటే కమెంట్ చేస్తున్నాను, అలాగే కాంప్లిమెంట్ చేస్తాను. ఇలా ఎక్కడేం జరుగుతుందా? మరి నాకు అలాంటి విచిత్రమైన కళలు వస్తున్నాయి బ్రేక్ఫాస్ట్ షో చేస్తున్నప్పటి నుంచి. సరే, ఇంతకీ ఇది నా డెడికేషన్ డిటర్మినేషన్ నాకైతే అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఇంకో విచిత్రం కూడా ఉందండి. నిజంగా మనకి అప్పుడప్పుడు వచ్చే కళలు నిజమవుతాయి అంటారు కదా, సరిగ్గా అలాగే జరిగిందేమో అనిపించింది. ఎందుకంటే నా కళలో నేను మన బ్రేక్ఫాస్ట్ షోలో చేసింది ఉప్మా అన్నమాట. అదే కట్ చేసి సరే పొద్దున అబ్బా రాత్రంతా నిద్ర లేదు అని ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చాక మా డైరెక్టర్ ఇచ్చిన రెసిపీ ఏంటో తెలుసా? సోయా ఉప్మా. ఏదైతే కళలో చేశానో అదే వచ్చేసిందనమాట. అయినా టేస్ట్ అయితే కళలో అదిరిపోయింది, మరి ఇప్పుడు కూడా అదిరిపోతుందని నాకు అర్థమైపోయింది. సరే, ఇంకెందుకు ఆలస్యం, రండి మన సోయా ఉప్మా చేసుకొని హాయిగా నేను తింటాను, మీరు చూసి ఎంజాయ్ చేద్దరు. నా కళలోకి వచ్చి రాత్రంతా నాకు నిద్ర లేకుండా చేసిన సోయా ఉప్మా ఎలా చేయాలి అంటే చాలా సింపుల్ అండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అండ్ అలాగే సోయా గురించి అసలు ఎవరికి, చిన్నపిల్లలకు కూడా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అంటే అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ గురించి అందరికీ తెలుసు కాబట్టి. సోయా మిల్క్ అని, సోయా ఇదని, సోయా అది ఇది చాలానే వాడుతూ ఉంటాం కదా. ఎక్కువ సెలబ్రిటీస్ ఎక్కువ వాడుతూ ఉంటారు, ఎందుకంటే స్లిమ్ గా ఉంచుతుంది సోయా. సరే, ఫస్ట్ అయితే నేను సోయా ఉప్మా చేయటం కోసం నూనె వేసుకుంటున్నాను, కొద్దిగా జీరా వేస్తున్నాను, తర్వాత మినప్పప్పు, ఓకే, ఇవి వేగుతున్నాయి. ఇప్పుడు మనం ఏం వేద్దాము ఇంట్లో అంటే, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. కానీ వాళ్ళు నాకంత స్పైసీగా తినాలనే మూడ్ లేదు, అందుకే నేను తక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా వేగుతున్నప్పుడే కరివేపాకు వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను మన సోయా ఉప్మా కోసం అంటే, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు, అవి వేసేస్తాను. ఇవి కూడా కొద్దిగా అంటే బ్రౌన్ కలర్ లోకి వస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ సోయా ఉప్మా అంటే చాలా హెల్త్ కాన్షియస్ గా ఉండాలి అని చెప్పి ప్రిపేర్ చేస్తున్న రెసిపీ ఇది. అందుకోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను క్యాబేజ్ ని, ఇప్పుడు అది కూడా వేస్తున్నాను. రోజు ఒక కప్పు బాయిల్డ్ క్యాబేజ్ తింటే వాళ్ళకి అసలు ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ రావు.
వాళ్ళ ఏజ్ ఆగిపోతుందంట తెలుసా. అంత మంచి బెనిఫిట్స్, స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి క్యాబేజ్లో. ఓకే, పచ్చివాసన పోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేనేం వేస్తాను ఇందులో అంటే క్యారెట్ తురుము. హెల్తీ అంటే క్యారెట్ లేకుండా ఉంటుందా? అస్సలు ఉండదు. సరే అండి, వీటికి వేగుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేయాలి అంటే, జనరల్ గా సోయా ఉప్మాలోకి మనం సోయా ఎలా వేస్తున్నాము అంటే బయట మార్కెట్ లో సోయా క్రంచెస్ అని దొరుకుతాయి. అవి అయితే ప్రస్తుతం నేను వాడుతున్నాను. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, మనం అటుకుల్ని ఎలాగైతే నీళ్ళలో తడిపి తీస్తామో అలాగే వీటిని వేడి నీళ్ళలో తడిపి తీస్తే అప్పుడు మన ఉప్మాకి రెడీ అయిపోతాయి సోయా క్రంచెస్. అందుకే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆన్ చేసి నీళ్ళు పోస్తాను. సో ఇవి కొంచెం వేడైన తర్వాత మన సోయా క్రంచెస్ వేసేసుకొని తీసేసుకోవాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ వేడి నీళ్ళలో కాస్తంత అంటే ఒక 3-4 డ్రాప్స్ ఆయిల్ కనుక వేస్తే మనం సోయా తడిపి తీసేటప్పుడు అవి అతుక్కోకుండా ఉంటాయి. వాటర్ కాస్తంత వేడెక్కిన తర్వాత ఆ సోయా క్రంచెస్ తీసుకొచ్చేసి ఇందులో వేసేయాలి. నీళ్లు వేడయ్యాయండి. మరి ఇప్పుడు ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసుకొని క్రంచెస్ వేసేస్తాను. వీటిని జాగ్రత్తగా నీళ్లు పిండేసి ఒక కప్లోకి తీసుకొని పెడతాను. చెప్పాను కదా, వేడి నీళ్ళలో వేసి తీసిన తర్వాత సోయా చాలా మెత్తగా ఉంటుంది అని చెప్పేసి. చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే క్యాబేజ్, క్యారెట్, ఉల్లిపాయలు అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేయాలండి. ఇంకొకసారి బాగా కలిపితే ఇంగువ కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తడిపి పక్కన పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద నుంచి కాస్తంత కొత్తిమీర చల్లేసి 1 నిమిషం పాటు ఉంచాము అంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా అందులోకి వెళ్ళిపోతుంది. అందుకే నేను కొత్తిమీర వేస్తున్నాను. 1 నిమిషం కలిపేసి అలా ఉంచుతాం. చూస్తున్నారు కదా, ఇవాళ నేను తయారు చేసిన సోయా ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి సర్వ్ చేసుకోవడం ఒక్కటే మిగిలిపోయింది. మరి ప్లేట్ తీసుకొచ్చేస్తాను. ఇందులో పైగా క్యాబేజ్ ఉంది, క్యారెట్ కూడా ఉంది. కొద్దిగా కొత్తిమీర పెట్టి అండ్ ఫైనల్ గా తినాలి అనుకున్న టైంలో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి, అదే లెమన్. దీన్ని కట్ చేసుకొని చక్కగా, ఆహా, లెమన్ కట్ చేయడానికి చూసారా ఎంత పెద్ద నైఫ్ వచ్చేసిందో. దీన్ని వేడివేడిగా మన సోయా ఉప్మా మీద అలా పిండుకొని అలా తీసుకొని నోట్లో పెట్టుకున్నామంటే ఇంకా అంతే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సరే, నేనైతే తినే ముందు
నేను నిమ్మకాయని పిండుతాను. ఈ లోపు అంటే నేను టేస్ట్ చేసే లోపు మీరేం చేస్తారు అంటే సోయా ఉప్మాకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసేయండి. సోయా ఉప్మాకి కావలసిన పదార్థాలు: సోయా కీమా 1/4 కప్పు, జీరా 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాబేజీ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయలు 1. సోయా ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకొని ఉల్లిపాయలు, క్యాబేజ్, క్యారెట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మరో పాన్ లో నీళ్లు పోసుకొని వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సోయా వేసుకొని కొంచెం సేపు నానబెట్టుకొని నీళ్లు వడగట్టి సోయాని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యాబేజ్, క్యారెట్ మిశ్రమంలో ఉప్పు, ఇంగువ, సోయా కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసి చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా ఉప్మా రెడీ. సోయా ఉప్మాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు ఎంచక్కా నేను తినేస్తాను. చెప్పాను కదా పైనుంచి అలా నిమ్మకాయ పిండుకుంటే అదిరిపోతుంది అని. నిజంగానే అదిరిపోయిందండి. ఖచ్చితంగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో అంటే ఎలాగో మనకి తక్కువ టైం ఉంటుంది, చాలా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక చేసుకుంటే పర్ఫెక్ట్. హెల్త్ కి హెల్త్, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ టేస్ట్ కి టేస్ట్ అన్నమాట. సరే, మరి ఇప్పుడు నెక్స్ట్ నేనేం చూపించబోతున్నాను అనే కదా మీరు ఎదురు చూస్తున్నది. ఇప్పుడు నేనేం చూపించబోతున్నాను అంటే మెంతి బెండకాయ ఫ్రై. చాలా టేస్ట్ గా ఉంటుంది, కానీ కరెక్ట్ గా చేయడం రావాలి. మరి అది ఎలాగో నేను చూపించేస్తాను, రండి. మెంతి బెండ ఫ్రై. చెప్పాను కదా మెంతి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై అయితే మనం మామూలుగా చేసుకుంటాం ఇంట్లో, కానీ అందులో మెంతి కూర కలిపితే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. మీరు ఇంట్లో ట్రై చేసి చూసి తెలుసుకోండి. అయినా బెండకాయలు అనగానే మీకు ఒక విషయం ఖచ్చితంగా గుర్తొచ్చే ఉండాలి. ఏంటది? నిజమే, చిన్నప్పుడు మనకి లెక్కల్లో కొంచెం మార్కులు తగ్గినా సరే ఆ రోజు రాత్రి నెక్స్ట్ డే ఇంట్లో ఏం వండుతారు? బెండకాయ ఫ్రై. ఎందుకు అంటే బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని బాగా అందరికీ నమ్మకం కదా, అందుకని. స్టవ్ మీద పాన్ పెట్టాను అండ్ అలాగే స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకుంటున్నాను. ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ జీరా వేస్తాను. ఓకే, జీరా కూడా తొందరగానే వేగిపోతున్నాయి. వెల్లుల్లి ఉంది నా చేతిలో, దీన్ని కాస్త చిదిమి వేద్దాము అని చెప్పేసి తీసుకొచ్చా. మామూలుగా కూడా వేయచ్చు, కానీ కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది చిదిమితే. నెక్స్ట్ నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను. యాక్చువల్లీ ఇందులో అంటే ఫ్రైలో మనం ఎక్కువగా కారం వాడం కదండి, అందుకనే నేను కొద్దిగా ఎండుమిరపకాయలు ఎక్కువ వేసా. ఇక మెంతి కూర విషయానికి వస్తే, మెంతి కూరని మనకంటే ఎక్కువ నార్త్ ఇండియన్స్ చాలా బాగా వాడతారు, ఎందుకంటే వాటిలో ఉన్న విలువలు బాగా తెలుసు వాళ్ళకి. మెంతి పరాటా, అదే మేతి పరాటా ఇవన్నీ అంటారు కదా, మేతి కాకర అవన్నీ. కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు. కరివేపాకు కూడా చక్కగా వేగింది. ఇప్పుడు నేను ఇందులో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. సరే, ఉల్లిపాయలు కూడా వేగాయి కదండి, ఇప్పుడు నేను బెండకాయలు వేసేస్తాను ఇందులో. ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు. మెంతి ఆకుని చాలా ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ లో కూడా వాడతారు. అంటే ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన వాటిల్లో మెంతి ఆకు కూడా ఒకటండి, అండ్ మెంతులు కూడా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇందులో ఉప్పు వేస్తాను.
ఒకసారి బాగా కలిపేసి కాసేపు అలా ఉంచేసాము అంటే బెండకాయలు బాగా ఫ్రై అయిపోతాయి. అయినా బెండకాయ ఫ్రై అవ్వడానికి కాస్తంత టైం పడుతుందండి. మన బెండకాయలు ఎంత చక్కగా వేగిపోయాయో, అంతే కదా, మరి నేనే కష్టపడి సన్నగా కట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇందులో కాస్తంత పసుపు వేస్తాను. బాగా కలిసింది పసుపు కూడా. ఇప్పుడు నెక్స్ట్ తరతరాల నుంచి వాడుతున్నారు ఇంగువ, అంటే ఆ ఇంగువ కాదు, ఇది ఫ్రెష్ ఇంగువే. ఇందులో మెంతి కూర, ఇప్పుడు బాగా కలపాలి. మెంతి కూర పచ్చివాసన పోయి బాగా ఫ్రై అవ్వాలి అంటే ఒక 2-3 నిమిషాల పాటు అలా స్టవ్ మీద ఉంచాలండి. మరి అంతసేపు నేను చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటాను, మీరు కూడా కాసేపు వెయిట్ చేయండి. మెంతి కూర బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. నేను సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి చక్కగా అందులోకి కూరని షిఫ్ట్ చేసేసి హ్యాపీగా టేస్ట్ చేసేస్తాను. ఓకే, చూస్తున్నారు కదా మెంతి కూర బెండకాయ ఫ్రై ఎలా ఉంది చూడటానికి. ఆకుకూర వేసినట్టు తెలుస్తుందా? అస్సలు తెలియదు. టేస్ట్ లో కూడా అంతే, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ నేనైతే ఇది ఇప్పుడే అసలు తినేయాలి అనిపిస్తుంది. కానీ దానికంటే ముందు మన మెంతి కూర బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. మెంతి బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 kg, మెంతి కూర 1 కప్పు, ఉల్లిపాయలు 1, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 5, ఇంగువ కొద్దిగా, ఎండుమిర్చి 2, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. మెంతి బెండకాయ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని ఉల్లిపాయలు, బెండకాయలు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తరువాత పసుపు, ఇంగువ, మెంతి కూర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని మెంతి కూర బెండకాయ ఫ్రై రెడీ. మెంతి కూర బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. బెండకాయ ఇష్టం లేని వాళ్ళైనా, మెంతి కూర ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇలా చేసి పెడితే మాత్రం ఖచ్చితంగా వదలరు. ఈరోజు లంచ్ లో కూడా నేను ఇదే తింటా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం ఇదే తింటానండి. అంత బాగుంది. అండ్ అలాగే హై న్యూట్రిషన్ వాల్యూ ఉంది కదా, మరి అదెలా మర్చిపోతాం. సరే, ఇవాళ 2 వెరైటీస్ చూపించేశాను కదా, 2 చాలా బాగున్నాయి అండ్ 2 కూడా చాలా హెల్దీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎప్పుడైనా సరే నేను చేస్తున్న వెరైటీస్ ని మీరు ట్రై చేస్తున్నప్పుడు మీకు మధ్యలో ఏదైనా డౌట్ వచ్చినా, లేదు మరొక్కసారి ఆ డిష్ రెసిపీని చూడాలి అనుకున్నా, వెంటనే www.youtube.com/etv-abhiruchi అని టైప్ చేస్తే మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. లేదు అంటే www.facebook.com/etv-abhiruchi అని టైప్ చేసినా సరే మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని మీరు చూసేయచ్చు. ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపు 2 డిఫరెంట్ టేస్టీ యమ్మీ ఫుడ్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను నేను. టిల్ దెన్ యు టేక్ కేర్ అండ్ కీప్ కుకింగ్. బై.